అయితే బట్టలు 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 సెట్లు 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 బట్టలండి బట్టలు బట్టలు సెట్లు 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 ఎక్సెల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సెట్లు సెట్లు అయ్యా మీ జొత మీకు సరిపోయేటువంటి కొలత ఉన్నాయి రెడీమేడ్ అయ్యా బట్టలు అంగిలు బట్టలు నువ్వు ఏదో ఏది చెట్లు మాకు పనగరిక రాదులేయా కొంచెం పన్నుడిపోయినవి చెప్పా కావాలన్నా దానికి వాడు ఇచ్చేసినప్పుడు 10-12 జతలు ఇచ్చేసిన వ్యాపారం చేస్తాడవా బెదిరించేతాడవా సరే నీకు కావాలంటే తీసుకో ఎవడన్నా కావాలా ఏదన్నా కావాలా వద్దా మనకైనా వచ్చిన యావుడైతే నీకెందుకయ్యా ఏం చెప్పాలబ్బా ఎదురుంటే ఎట్లా కొనుక్కుంటా యావుడైతే నాకు మీకు ఎందుకయ్యా నేను అమ్మాలా మీరు తీసుకోవాలా నాకు కోపం ఏం లేదు మాకేం కోపం ప్రేమతో మాట్లాడాలా మేము అమ్ముకోవాలనే వచ్చినాము సరే సరే గానీ సైజు ఉండవా ఉండయి నా సైజు చూడు ఒకసారి నాకెళ్ళి ఉండయా తొడుకొని చూడయ్యా చూడు పట్టుకొని చూడయ్యా పట్టుకొని చూడు ఏం బాధ అయ్యా నీకు పట్టుకొని చూడు అంటున్నా పట్టుకొని చూసి సైజ్ తెలుస్తుందా ఆయన తెలుస్తుంది తొడుకు వేసుకుంటాడు నంబర్ గింబర్ అంతా కరెక్ట్ సైజ్ అది కరెక్ట్ సైజ్ అరే డబుల్ ఎక్స్ఎల్ ఉంటుంది మళ్ళా ఇచ్చేసి పక్కన ఎట్లయినా కొంచెం మోసమే ఉన్నట్లు డబుల్ ఎక్స్ఎల్ చూడు ఎంత చిన్నగా రాసినాడు కనబడినట్లు ఎత్తుకొచ్చినట్టు కాదు కదా నమ్మకం ఉంటే తీసుకో ఎత్తుకొచ్చినట్టు కాదు కదా ఎవరు ఎత్తుకొస్తారా అట్లా మాట్లాడుతూ సరే మాట్లాడతారు కదా నీకు మంచి చేస్తారు ఉంది తీసుకో ఉందే మళ్ళా చూడు బట్ట కూడా కాగానే ఉంటుంది ఉందేనండి చెప్పిన అక్కడ వస్తానంటే ఏదో చిన్న పిల్లలది ఉన్నట్టుంది అవుదా నిజంగా నీ సైజే అది సేమ్ దొడుక్కునే సైజే నీ కొలతనేది ఎందుకు సరిపోతులే షోల్డర్ కరెక్ట్ ఉంది అంత లేదు ఏదో నువ్వే మంత్రం మీద తీసుకొచ్చిన చెప్పు నీ షోల్డర్ లెక్క చెప్పు 200 కట్టది ఇది 200 ఇది అదే మన 200 ఇది అది 300 అవుతుంది ఫుల్ సెట్ కదా 300 తీసుకుని ఏమయ్యా ఏమొస్తుందయ్యా బయటికి పోతే ఏం రాదా 300కి ఏమొస్తుందయ్యా పావు కేజీ మటన్ వస్తుంది తర్వాత చికెన్ 2 కిలోలు వస్తాయి కూడా సరిగా లేదు ఇది అప్పుడే బొక్క పడింది కాదు లేదా అది ఊలట్టు వచ్చింది అది దారం అట్టు వచ్చింది అది నేత 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 కన్నడ భాష వాళ్ళు నేత అంతే అది నేతనా లేతనా కన్నడనా ఎట్లా అనుకో కన్నడనా లేదా నేను చాలా వాళ్ళు మేము చాలా వాళ్ళ మీరు కన్నడ అంటే చాలా వాళ్ళు అంటాడు ఏం చెప్పాలంగా నేత వాళ్ళు అంటే నేను రేటు చెప్తాను చూడుగా చెప్పండి తప్పేమండి ఏమి ఇది 30 పావులకి 30 పావులక అది 4 పావులకి 30 పావులు అంటే ఎంతనో నాకు తెలియదు అది కూడా తెలియదు మనం వ్యాపారం చేస్తాడు అయ్యా ఇది 200 చెప్పినాను అటు అటు ఆ విధంగా ఇది 4 ఆనాలకి ఇచ్చేసేట అది 4 ఆనాలకి ఇది 30 పావులకి రాదులేండి అయ్యా ఓకే తలకాయ తింటాను అన్ని ఓకే మీకు ఇష్టమైతే తీసుకోండి ఏం చేద్దాం డ్రెస్ చేంజ్ చేసుకుంటాం చేసుకోండి చూడండి నువ్వు అట్లా తిరిగి రాబో చేసుకుంటాం ఇబ్బంది మమ్మల్ని కొంచెం చేసుకోండి చూస్తాము చూడండి ఎందుకంటే బంగారు లెక్క కుట్టించినది కదా మళ్ళీ మాకు కొంచెం ఇబ్బంది కావచ్చునేమో అందుకని నువ్వు కొంచెం అట్లా తిరుగు సరే నేను చూసుకొని వేసుకొని చూడండి చూడండి ఇబ్బంది లేదు పోతే ఎవరు వస్తుందో ఇది అమ్మా అన్నా నైనా తొందరగా అండి అబ్బా టైం అయితే ఇంకా అమ్ముకునేది ఉంది పోయి అంటే పండ్లకు పోతారు చేనులకు పోతారు రండి ఏదో ఉన్నాగానే మేము అమ్ముకొని పోయేది బస్సులు దొరకవు మళ్ళీ మాకి రండి అయినా ఏమయ్యా యో టైం అవుతుంది అయ్యా మీరేం మీ మాటల మీద మీరు ఉండరు డబ్బులు ఇవ్వండి పోతా టైం అవుతుంది మాట్లాడుకుంటే నేను పోవాలి కదా డబ్బులు ఇవ్వాలంటాడు ఎవరైనా ఎవరు ఏంది ఎవరు ఆ డబ్బులు అడుగుతున్నావేమి ఇప్పుడు బట్టలు తీసుకొని తొడుకున్నారు కదా సరిపోతావా లేదా చూస్తే ఆఫీస్ నుంచి స్వామి అని వచ్చి టీ తాగుదాం బట్టలు ఇచ్చినానంటావు
ఏమా బుద్ధి ఉందా నీకు? మీకేమైనా మీకు బుద్ధి ఉందా? ఇప్పుడు ఇదో మర్యాదగా ఇవ్వండి అయ్యా. నా దాన్ని 300, దీనికి 200. ఈ మాటలు చెప్పకండి. ఇప్పుడు ఇచ్చినాను కదా బట్టలు మీకు. అయ్యా నీకేమన్నా బుద్ధి ఉందా? ఇదనే మా ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన టీ తాగుదామని ఇట్లా మోసం మాట్లాడతాయా? ఇప్పుడు మీకు ఎవరో అమ్మినేది 5 నిమిషాలు కదా. ఏంది అమ్ముతావు, ఏంది తీసుకుంటావు నాకు అర్థం కాదు. నీళ్ళయ్యా సత్తు తీసుకుంటారు కదా. ఆఫీసుల కాడికి ఎవడో నమ్మకానికి వస్తాడా? చూసుకుంటాము పోయి పక్కన వేసుకొని వస్తామంటారు. వచ్చి ఆ మాట మాట్లాడతారు కదా మీరు. ఆఫీసులనే గొడవ అంటే ఈడు బయటకు వస్తే ఈడ కూడా గొడవ మర్యాదగా ఇవ్వండి అయ్యా. సతాయకండి నన్ను. చూడండి నా బ్రాండ్ చూడండి. నా బ్రాండ్ చూడండి. నా బట్టలు దొరుకుని మీరు ఆ మాట మాట్లాడతారు. ఇదో ఇప్పుడు ఆడ అమ్మొచ్చినాను. 5-6 జతలు అమ్మొచ్చినాను. బాగుండొచ్చు. సరే 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 సరేలే సరే తీసుకోసలే. నిలవండి సార్. ఇప్పుడు మీకు ఆడ ఇచ్చేసి కదా సార్. ఈడ ఇచ్చిన తొడుక్కున్నారు సైజులు తొడుక్కొని చూస్తాడు. చూడండి నేను అన్నాను. నమస్తే. అడిగితే డబ్బులు నువ్వే అంటున్నారు నన్ను. వీళ్ళిద్దరు అదో ఎంగి తొడుక్కున్నారు ఇద్దరు. ఇది షర్ట్ చూస్తుంటే సార్ రెగ్యులర్ గా వేసుకుని వస్తాడు. ఇది సార్ కూడా రెగ్యులర్. ఇది మరి దీపావళికి మరి ప్యాంట్ షర్ట్ నేను సారే పోయి ఇప్పించింది. కాదు పక్కన ఉన్న టైలర్ కదయ్యా మాకు కుట్టేది. నువ్వు ఇప్పుడు అమ్మే మా అమ్మ వస్తే సార్ ఆ పక్కన నేను తీసుకున్నాను. ఈయన కూడా ఇచ్చిన ఈసారి అట్లా చేయట్లేదు. ఈసారి కూడా అట్లా చేయడు. మళ్ళీ ఎవరు చేస్తాడు? వాళ్ళే కదా. నువ్వు వాళ్ళిద్దరికే ఇప్పుడు ఇన్నే ఉండయా? సరిపోతావు తొడుకొని చూసాడు. తొడుకొని చూడుకోండి. మా ఆఫీస్ లో పియోన్ గాని కొంచెం వాడ జగడం నడుస్తుంది. ఉండొచ్చు. అది ప్రశాంతత ఏదో చెట్టు కింద బాగుంది. ఈడికి వస్తే నువ్వు సట్లు అమ్మితిమి అవమ్మితిమి ఏందయ్యా? నీ దగ్గర ఫుల్ షర్ట్ యాడుండే నీ దగ్గర? చూడండి సార్ నా నంబర్ కూడా చూపిస్తా. దాన్ని లేబుల్ ఉంటే చూడండి. కావాలంటే ఏమనుకున్న వాళ్ళు నేను ఎవరైతే మాకేమి నిజంగా సార్ పిలపడమంటారు ఆఫీసర్. డబ్బులు నా డబ్బులు నాకు వాడండి. బట్టలు నాకేయండి. కాదు ఎన్ని షర్ట్లు అమ్మినావు? ఆయన కోటి సరే సట్లు అమ్మినా మళ్ళీ మేము వేసుకునేదన్నా ఉండాలి కదా. వాళ్ళు వేసుకున్నారు కదా సార్. అంటే మేము ఉత్తరాయిలు వచ్చినామా? కాదు ఏడ పెట్టుకుంటూ యాడ్ ఇడిసేసినారు వీళ్ళు. అటు పక్క పోయి వేసుకుంటామని పక్కకు దాప పోయి వేసుకొచ్చినారు సార్. నువ్వు బాగా ఆడ పెట్టి వచ్చింటారు. నాకు తెలుసులే. ఒక్క విషయం బాగా ఆలోచించు. ఈడ ముగ్గురం మొగల మీద ఉండేది. ఆడాయమో ఏమన్నా ఉందా? పక్క పోయి మేము లోపల షెడ్యూల్ కూడా వేసుకోవడం. నేను గానా ఏమన్నా అబద్ధం ఆడుతున్నానా? పొరపాటు అయింది. ఎంత కమ్మినావు? ఈయనకి 200 ఎంగి హాఫ్ షర్ట్ ఫుల్ షర్ట్ 300. ఏమైనా బుద్ధి ఉందా? వాళ్ళు ఒక్కొక్కరు 2000 షర్ట్లు కొనే వాళ్ళు 200, 300 రెడీమేడ్. ఇప్పుడు అటు వచ్చినవి అందరు నేను ఏదో ఎవరో కొడుతున్నారని వచ్చినాను సార్. ఇటు చేయదండి. నా కడుపు కొట్టొద్దండియా. నోటి కాడ చేయదండి. నువ్వు కడుపు కొట్టేది కాదా? మా మర్యాద ఇస్తున్నావు. ఏం లేదయ్యా. నాకు డబ్బులు ఇవ్వండి. నాకు డబ్బులు ఇవ్వండి. నా డబ్బులు నాకు ఇవ్వండి. ఎక్కడ వెళ్ళిపోతా? ఇష్టం చూడండి. ఏమి నా స్టేషన్ పోయి చెప్తా. కంప్లైంట్ చెప్తాం అంతే. విధంగా సరే సరేలే పోస్తాలే. స్టేషన్ అంత పిచ్చోడు ఉన్నట్లున్నాడు. పిచ్చులో పోయినాడు. బాగుంది మామ. అక్కడ మన ట్రైలర్ కుడతాడు కదా. వాడికంటే నీటి కుట్టినాడు. కరెక్ట్ కుట్టినారు ఎవరో గాని. ఇంత పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు కదయ్యా. అన్యాయంగా మాట్లాడతారు కదయ్యా. నా బట్టలు దొరుకుని ఇప్పుడైతే అనుకుంటున్నారు కదా.